ఈరోజే అత్యంత శక్తివంతమైన వైశాఖ అమావాస్య, శని జయంతి. అమావాస్య శనివారం రావడం వలన ఈరోజు శని అమావాస్యగా జరుపుకుంటారు. మొత్తంగా 3 పర్వదినాలు కలిసి వచ్చిన దివ్యమైన రోజు. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ సంపాదన పెరుగుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈరోజు రాత్రి 12 గంటల లోపైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అమావాస్య శక్తి మొత్తం రాత్రిలోనే దాగి ఉంటుంది. సాధారణంగా ప్రతి నెలలో అమావాస్య తిథి వస్తూనే ఉంటుంది. కానీ ఈ అమావాస్య రోజుకు చాలా శక్తులు ఉంటాయి. ఈ రోజు చేసే పూజలకు, పరిహారాలకు ఎక్కువ ఫలితాలు వస్తూ ఉంటాయి. కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పును వాడకూడదు. తాజాగా ఈ అమావాస్య రోజు ఒక 20 రూపాయలు పెట్టి కల్లుప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి. ఇలా ఈరోజు ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా తెచ్చుకున్న ఉప్పుతోనే ఈ పరిహారం కూడా చేయాలి. మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈరోజు ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాత, అంటే సాయంత్రం 6 గంటల తర్వాత చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఏం చేయాలంటే చక్కగా ఒక గాజు గిన్నెను కానీ, చిన్న ఇత్తడి గిన్నెను కానీ, రాగి గిన్నెను కానీ, చెక్క గిన్నెను కానీ, లేదా మట్టి మూకుడిని కానీ తీసుకోండి. దాని నిండుగా కల్లుప్పును పోయండి. కల్లుప్పు వేసిన తర్వాత అందులో 7 మిరియాలను పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు మధ్యలో ఒక మంచి తమలపాకు పెట్టండి. మిరియాలు చాలా శక్తివంతమైనవి. మిరియాలతో ఎటువంటి కష్టాలనైనా సరే తొలగించుకోవచ్చు. మిరియాలకు మన దశను మార్చే శక్తి ఉంది. కనుక 7 మిరియాలను గుండ్రంగా అమర్చి ఆ మిరియాల మధ్యలో తమలపాకు పెట్టుకోవాలి. తమలపాకుకు కూడా చాలా శక్తి ఉంటుంది. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. అందువల్ల తమలపాకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. ఇలా తమలపాకు పెట్టిన తర్వాత ఆ ఆకు మీద ఒక కర్పూర బిళ్ళను పెట్టండి. మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం పెట్టండి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూర బిళ్ళను పెట్టండి. తర్వాత ఈ ఉప్పు బౌల్ని తీసుకుని మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన అడ్డం లేకుండా ఒక సైడ్కి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత కర్పూర బిళ్ళను ఏకహారతితో వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత అమ్మవారికి మీ కోరిక చెప్పుకోండి. ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారో అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, నాకు అప్పులు ఉన్నాయి, లేదా ధన సమస్యలు ఉన్నాయి, లేదా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీరి మేము కూడా సంతోషంగా ఉండాలి. మా జీవితం అద్భుతంగా మారేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పు బౌల్ని అలా వదిలేసి మీరిక మీ పనులు చేసుకోండి. ఇలా చేయడం వలన అమ్మవారు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. చాలా మంచి యోగాలు కలుగుతాయి. అప్పులు తీరిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ని 48 గంటల పాటు అక్కడే ఉంచండి. అంటే 2 రోజుల పాటు అలా ఉంచండి. అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోకి కానీ, లేదా లేత పచ్చ రంగులోకి కానీ, లేదా లేత నీల రంగులోకి కానీ మారుతుంది. లేదా తడితడిగా మారుతుంది. అలా మారిందంటే మీ ఇంట్లోని చెడు శక్తి మొత్తం పోయిందని అర్థం. ఒకవేళ 48 గంటల్లో ఈ ఉప్పు రంగు మారకపోతే, లేదా తడితడిగా మారకపోతే ఇంకొక 48 గంటలు అలా వదిలేయండి. అలా ఆ ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో అప్పుడు ఆ ఉప్పు బౌల్ని తీసి అందులోని ఉప్పును, తమలపాకును, మిరియాలను ఒక కవర్లో వేసి ఆ కవర్ని తీసుకువెళ్ళి ప్రవహించే నీటిలో పడేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోవడం వలన
ధన సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అప్పులు తీరిపోతాయి. అంతా మంచి ఫలితాలే వస్తాయి. కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు 2 కుమారులున్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలను కలిగి ఉండేది. ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తాను అన్ని పనులు కూడా చేసేది. అమావాస్య ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు. తాను ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెలిద్దరూ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పౌర్ణమి అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ ఎప్పుడూ కూడా అమావాస్యనే ఎక్కువగా ప్రేమగా చూసేవారు. అలానే 2 కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు. కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజు కుమారులిద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి ఇలా చెబుతుంది. పౌర్ణమి ఎప్పుడు కూడా పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు చేస్తుంది. దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెబుతుంది. ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయడానికి కుదరదు. అందుకే పేదింటికి మనం పంపిద్దాం అని చెబుతుంది. రాజు సరేనని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. చివరకు రాజు పౌర్ణమికి ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది. మహారాజా, అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం. అక్కా చెల్లెలిద్దరికీ కలిపి పెళ్లి చెయ్యండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు. ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది. మనసులో రాణి ఇలా అనుకుంది. పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎప్పుడు కూడా పూజలు అంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాం అని అనుకుంటుంది. ఇక సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఆమె మాత్రం వదనగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది. కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనిలో కూడా వాళ్లకు కూడా సహాయాన్ని చేస్తూ ఉండేది. అమావాస్య పౌర్ణమి ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్లిపోయారు. ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివచర్చ ఏర్పాటు చేసుకుంది. ఆమె ఊర్లో అందరినీ పిలిచింది. కాని తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. ఆ ఊర్లో ఆడవాళ్లు ఇలా అంటున్నారు. మీ చెల్లెలి ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతూ ఉంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెబుతుంది. నన్ను పిలవలేదు, నేనెలా వెళ్ళగలను అని చెప్పింది. అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా అన్నారు. దైవకార్యం జరుగుతున్నప్పుడు పిలవాలన్న నియమం లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు. అందువల్ల నీవు కూడా మాతో రా అని పిలిచారు. అప్పుడు పౌర్ణమి కూడా ఆ వేడుకకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది. నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది. వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది. ఆమె చేష్టలకు పౌర్ణమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ మహాదేవా, నీవు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నా తప్పేమిటి? పూజలు చేయడం, గోసేవ చేయడమే నా తప్ప? పని చేయడం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది.
ఆ శివపూజ మొత్తం కూడా పూర్తయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కాని పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేనిప్పుడు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి? నేను అన్నావదినల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. తాను ఇంటికి వెళ్ళి తన భర్తతో పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి తాను అన్నగారింటికి బయలుదేరింది. తాను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది, అమ్మా నీవెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది. తనను తాను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి అవ్వ ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పోయి అని చెప్పింది. ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశానంతా కూడా శుభ్రం చేసింది. తులసి చెట్టును పూజించింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయాక వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది. ఏమీ లేదు అని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి తనకొక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్లకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఇలా అడుగుతున్నాడు, తల్లి నీవెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడా ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అడుగుతున్నాడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు. దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు ఆ పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తాను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె ఇలా అంటుంది, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయడం లేదు. చూడు ఈ గుడి ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, సరేనమ్మా అలానే చేస్తాను అని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది. పూజలు చేసుకుని ఆమె మళ్లీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఒక నది వచ్చింది. ఆ నది ఒడ్డునే ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది ఎవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత ఇలా చెబుతుంది, ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, అలానే వెళ్తున్నారు. ఇక్కడంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, సరే అలానే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశానంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేశాక అక్కడ ఉన్న నావలో కూర్చుని తాను ఆ నావ దాటి అవతల ఒడ్డుకు వెళ్లి తన అన్నావదినల ఇంటికి వెళ్ళింది. అన్నావదినల ఇంటికి వెళ్లేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచి కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. రాత్రి అయ్యింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి నేను వెళ్ళి వస్తానని చెప్పేసరికి పౌర్ణమి వదినగారు తనకు ఎరుపు రంగు చీరనిచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారిద్దరూ ఒక సంచిని తనకిచ్చారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె వాటిని తీసుకొని బయలుదేరింది. మళ్లీ అదే నావ ఎక్కి ఇవతలి గట్టికి వచ్చింది.
అక్కడ గంగామాత కూర్చొని ఉంది. గంగామాత పౌర్ణమికి ఒక సంచినిచ్చింది. తాను రెండవ సంచిని కూడా తీసుకుంది. తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడున్న ముసలవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచినిచ్చింది. ఆ సంచిని కూడా తీసుకుని తాను ఇంకా ముందుకు బయలుదేరింది. దారిలో ఉన్న పరమేశ్వరుడు తనకు ఇంకొక సంచినిచ్చారు. అది కూడా తీసుకుని ఆమె బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి తులసిమాత వద్దకు వచ్చింది. అక్కడ కూడా తనకు తులసిమాత తనకు ఇంకొక సంచినిచ్చింది. ఇవన్నీ తీసుకుని తాను తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తాను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. విప్పేసరికి అందులో మిఠాయిలు, కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి పిల్లలకిచ్చింది. తాను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. దాని నిండా బంగారం ధనంతో నిండి ఉంది. ఆ తర్వాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాని నిండా ధనధాన్యాలతో నిండి ఉంది. తరువాత పరమేశ్వరుడిచ్చిన సంచిని, తులసీమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నిటిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. వాటన్నిటిని చూసి పౌర్ణమి చాలా సంతోషించింది. తనకిప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు. తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత తాను ఇలా అనుకుంది. మనింట్లో శివపూజ ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకుని తాను శివపూజ ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యని కూడా తన ఇంటికి శివపూజలో పాల్గొనమని చెప్పింది. అప్పుడు ఊర్లో వారందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది, నీకింత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి ఇలా చెబుతుంది, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అమావాస్య ఇలా అంటుంది, నీవు నాకు ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, ప్రసాదం ఇవ్వకపోవడం తప్పు. ప్రసాదం అంటే అందరికీ పంచాలి. నేను ప్రసాదాన్ని ఖచ్చితంగా ఇస్తాను అని అంటుంది. కాని అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తాను బయలుదేరుతుంది. తాను బయలుదేరిన తర్వాత తనకు మొదటగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలవ్వ కనిపించింది. తాను ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య ఇలా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు? నన్ను నీవు చూసావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికైపోతాయి. అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తాను అక్కడి నుండి ముందుకు పోయింది. ముందుకు వెళ్లేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుని చూసింది. ఆయన కూడా గుడిని శుభ్రం చేయమని అడిగాడు. ఆయనకు కూడా అదే సమాధానం చెప్పింది. తాను కాళీమాతకు, గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది. అలా చెప్పి తాను నావదాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇదెందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకున్నారు. సరేనని చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు ఇలా అంటున్నారు, సరే వెళ్ళిరా అని చెప్పారు. దానికి తాను ఇలా అడుగుతుంది, పౌర్ణమికి మీరు ఒక సంచినిచ్చి పంపారు, మరి నాకు ఏమి ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు, సంచి నీ ఇంటికే వస్తుంది, నీవు వెళ్ళిపో అని చెప్పారు. తాను మళ్లీ నదిని దాటి గంగామాత దగ్గరికి వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచినివ్వరా అని అడిగేసరికి నీ ఇంటికే వస్తుంది, వెళ్ళిపో అని చెప్పింది. అదేవిధంగా కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా చెప్పారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులను తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ
పాములు, తేళ్లు తన నుదుటిపై కొట్టి తనకు గుణపాఠం చెప్పాయి. అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది. భగవంతుడా నన్ను కాపాడు అంటూ ఆమె పౌర్ణమి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది. నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కాని నాకేమీ లభించలేదు అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది. నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ సహాయాన్ని చేస్తూనే ఉంటాను. నీవు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీవు గంగామాతకు కాని, పరమేశ్వరుడికి కాని, తులసీమాతకు కాని, కాళీమాతకు కాని ఎవరికీ కూడా నీవు విలువివ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నీవు వినలేదు. అందువల్లని భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. దానికి అమావాస్య ఇలా అంటుంది. పౌర్ణమి నన్ను నీవు క్షమించు, ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది. అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది. నీవు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుంచుకో. మొదటి సూత్రం ఏంటంటే అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ఇక రెండవ సూత్రం ఏంటంటే ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మూడవ సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలను చేస్తూ ఉండాలి. భగవంతుడు ఏదైతే 3 సూత్రాలు చెప్పాడో అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయం చేశాను, అందరి పనులను చేశాను, అందువల్లే నాకివన్నీ కూడా లభించాయి. కాని నీవు ఆ 3 సూత్రాలు పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెబుతుంది. అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళింది. ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి క్షమాపణ అడగడం మొదలుపెట్టింది. అందువల్లనే ఎప్పుడూ కూడా మంచి కర్మలను చెయ్యాలి. ఇదంతా పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్లకు కూడా బుద్ధి వచ్చింది. వాళ్ళు కూడా నిత్యం పూజలు, మంచి కర్మలు చేయడం మొదలుపెట్టారు. ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది. పౌర్ణమి కుటుంబం భోగభాగ్యాలతో సంతోషంగా జీవించారు.